హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా దీవెనకు పన్నీర్ బిర్యానీ కావాలంటే చేశాను. దీంట్లో వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. ఒకటే గ్లాస్ ఉంది బాస్మతి రైస్. నేను చూసుకోలేదు ఉన్నాయి కదా అనేసి, అందుకనేసి నేను దాంట్లో ఇంకో గ్లాస్ అయితే నార్మల్ మనం రెగ్యులర్గా ఇంట్లో వండుతాం కదా, ఆ రైస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నార్మల్గా మనకి వాటర్ ఎసరు పెట్టాలంటే రెగ్యులర్గా వండుకునే రైస్కి మనకి మిడిల్ లైన్ ఉంటుంది కదా, అక్కడి వరకు. బాస్మతి రైస్ మనం బిర్యానీ కోసం వండేటప్పుడు మాత్రం హాఫ్ బాయిల్ చేస్తాం కాబట్టి ఈ అరిచే పక్కన లైన్ ఉంటుంది కదా, అంతవరకు చూస్తే కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే గ్లాసు లెక్కనైతే మనకి ఒక గ్లాసుకి 4.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ రైస్ అనేది తెరులుతూ ఉడుకుతుంది అనమాట. దీంట్లో ఒక స్పూన్ షాజీరా, ఒక పచ్చిమిర్చి, హాఫ్ లెమన్, మనకి ఒక 5 to 6 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవి కంపల్సరీ వేయాల్సిందే. ఉంటే బిర్యానీ ఆకు కూడా వేయచ్చు. నేను దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేశాను. అది వీడియో షూట్ చేయలేదన్నమాట, అంటే ఆన్ అవుతుంది కదా అనేసి నేను మర్చిపోయాను. ఇంకా అలా కాసేపు దాన్ని బాగా అలాగే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పన్నీర్ తీసుకున్నాము. పన్నీర్ కొనుక్కొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిస్తారు కాబట్టి గట్టిగా ఉంటుంది. అది కొంచెం కూల్ తగ్గి రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. మా ఇంట్లో ఏ పని చేసినా మా దీవెన కానీ దీవెన బాబు కానీ కిచెన్లో ఖచ్చితంగా వచ్చి అందులో వాళ్ళు కూడా చేయి పెట్టాల్సిందే. దీంట్లో వచ్చేసి రెగ్యులర్గా వేసుకున్నట్టు మనం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, పెరుగు, అలాగే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా యూస్ చేసి వేసుకోవచ్చు. లేదంటే నిమ్మకాయ వేసేసుకొని బాగా పిండేసి ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టుగా. నేనైతే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్స్ కారం వేసాను. ఎందుకంటే ముందు రోజు మటన్ గ్రేవీ ఉంది, అది వేసుకొని తింటారు అనేసి నేను కొంచెం స్పైసీ తక్కువగా చేశాను కారము. అందుకే కలర్ కూడా మనకు అంత ఎక్కువగా రాదు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. లేదంటే హాఫ్ మూన్ టైప్లో కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. బాగా వేడివేడిగా ఉన్న నూనెలో వేస్తే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. అవి కట్ చేసుకున్న తర్వాత చేతులతో ఇలా నలిపితే సపరేట్ అయిపోతాయి కదా ఒక్కొక్కటి ఇట్లా, అప్పుడు కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఉంటుంది కదా, దాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్తో సహా వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ ఉడికించుకొని 80% కుక్ అయిన తర్వాత పెట్టేసుకొని దమ్ వేసేసుకోవడమే. పైన నిమ్మరసము, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక 20 minutes ఉంచితే సరిపోతుంది. అది పన్నీర్ కాబట్టి చాలా తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.